మన బియ్యపు రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న పాపాత్ముడు, ఏకైక పాపాత్ముడు. ఇతను అందరికంటే ఘోరంగా పాపాత్ముడు. చెయ్యని తప్పుడు పని లేదు, దోచేయని ప్రాంతం లేదు, పీడించిన వర్గం లేదు. ప్రసిద్ధ శ్రీకాళహస్తి ఆలయంలో రాజకీయ జోక్యంతో అది కూడా వ్యాపారం చేసి అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చాడు. ఆలయాన్ని కూడా తన దోపిడీ కేంద్రంగా మార్చుకున్నాడు. మున్సిపల్ డంపింగ్ యార్డ్ భూమిని ఆక్రమించాడు. స్వర్ణముఖి నది నుంచి ఇసుక, రాజీవ్ నగర్ స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం 18 కోట్లు కొట్టేసిన గనుడు. రేణిగుంట మండలంలో అనాసంపల్లిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లే వేశాడు. 200 ఎకరాలు. ఏర్పేటలో మనం కంపెనీలు చేసి ఆ యజమానులు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ల్యాంకో ఎప్పుడో వచ్చింది ఆ కంపెనీ. ఎన్ని విధాలా వేధించాడో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. చిల్లర డబ్బులు, ఎక్కడ డబ్బులు ఇస్తే అకౌంట్ ఈగ మారిగా వాలిపోతాడు. చాలా దుర్మార్గుడు. కప్పం కట్టలేదని ఒక కంపెనీని 15 రోజులు ఊహించాడు. అదే ల్యాంకో అనుకుంటాను. దీంతో కార్మికులు రోడ్డు పడ్డారు. ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదురుగా 1/2 ఎకరం భూమి తన ఖాతాలో వేసుకున్నాడు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడడం చేత కాదు గాని ప్రజల సంపదను దోచేయడం బాగా తెలిసిన వ్యక్తి. 5 ఏళ్లు 1000 కోట్ల, 2000 కోట్ల, 3000 కోట్ల, 5000 కోట్ల అని మిమ్మల్ని అడగబోతున్నా. పంపకాలు చేశాడు. కూతురుకు ఒకటి, బావమరిదికి ఒక ఏరియా, కొడుకు ఒకటి, అందరికి పనిచేశాడు. డబ్బా 9. ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజులు ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు. ఈ పోరాటం నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం పోరాటం. ఇంటికొక వ్యక్తి రావాలి.